ఈ పేరుతో ఉన్న స్త్రీ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. నా మాట విని ఈ క్షణమే వదిలిపెట్టండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన వారిగా కలుపుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశివారు వ్యక్తి యొక్క డబ్బు కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. సమయపాలన పాటిస్తారు. ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు చేస్తారు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి ఆదర్శంగా నిలవాలని అనుకుంటారు. అలానే ఈ రాశివారు తమకి ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం అస్సలు విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైనా సరే వారి మీద పగ తీర్చుకోకుండా వదలరు. కాబట్టి ఈ రాశివారితో వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. వృశ్చిక రాశి వారిలో సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా అభివృద్ధిలోకి రావాలనుకుంటారు. అలానే స్నేహానికి, బంధుత్వానికి అధికంగా విలువనిస్తారు. ఈ రాశివారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. అంటే వివాహ సమయంలో ఎవరొకరిని చేసుకోవాలి అనే విధంగా కాకుండా తమకు ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు తమ జీవితంలోకి వస్తే సెట్ అవుతారు, వారితో తమ జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారో అలాంటి వ్యక్తుల కొరకు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో చాలా బాగా కాంప్రమైజ్ అవుతారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం పట్టింది పట్టుదలగా అస్సలు విడిచిపెట్టరు. అలానే ఏదైనా ఒక పని పూర్తి చేయాలనుకుంటే దాని కొరకు ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. రాత్రింబవళ్ళు అయినా కష్టపడి ఆ పనిని పూర్తి చేస్తారు. చెయ్యాలనుకున్న పనిని మాత్రం ఎంతో శ్రద్ధగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా ఈ మాసంలో ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు కొంతమందికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, అయితే వారు సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు ఇచ్చే చోట ఇవ్వలేక మాటలు పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మీరు వేసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ఖర్చులు అంటే ఇంట్లో అవసరమైన వస్తువులు చెడిపోవడం లేదా ఆరోగ్యపరంగా ఖర్చులు రావడం ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే ఈ రాశి వారికి రాజకీయ పరంగా మాత్రం బాగా కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే రిస్క్తో కూడుకున్న ఉన్నాయో వాటిలో మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. రాజకీయ పరంగా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం ఎక్కువ పెట్టుబడులు అయితే పెట్టకండి. నూతన ప్రారంభాలు చేసిన అంటే నూతన వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ పెడదామనుకున్న ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాలతో ప్రారంభించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే మీకు అతిపెద్ద శత్రువండి. ఈ స్త్రీ ఎవరో కాదు, గతంలో మీ స్నేహితురాలు కానీ లేకపోతే మీ ఇంట్లో ఒక వ్యక్తి. ఈ స్త్రీకి మీకు వివాదం ఏర్పడి ఉంటుంది. అయితే వారు మీరు కొంతకాలం మాట్లాడుకోకుండా కూడా ఉన్నారు. కానీ మరలా అవన్నీ మర్చిపోయినట్టు ఆ స్త్రీ మీ దగ్గరికి వచ్చి మీతో స్నేహం మొదలెట్టింది. ఆవిడ యొక్క ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని నాశనం చేయడం. మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని ఎక్కడైతే మీరు దొరుకుతారో, ఎక్కడ మీరు బలహీనంగా ఉంటారో ఆ విషయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి స్త్రీలు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు. అంటే వ్యాపార పరంగా కానీ లేదా మీ కుటుంబ విషయాల్లో గొడవలు పెట్టడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు క్రియేట్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బయట స్త్రీల్ని మాత్రం మీ వ్యవహారాల్లోకి అస్సలు తీసుకురావద్దు.
కొంతమంది మీపై చెడు ప్రయోగాలు చేయడం, తాంత్రిక పూజలు చేయడం ఇలాంటివి కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మొద్దు. అలానే ఇలాంటి అనుమానం కలిగిన స్త్రీలు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వారు ఏవైనా వస్తువులు ఇచ్చినా వాటినైతే అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా నిమ్మకాయలు కానీ, వస్త్రాలు కానీ, లేదా తినడానికి ఏవైనా తీపి పదార్థాలు కానీ ఇచ్చినట్లయితే అలాంటి వాటిని మీరు అస్సలు స్వీకరించకండి. వాటి వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కుటుంబ పరంగా మనస్పర్ధలు వచ్చినా కూడా వాటన్నిటినీ మర్చిపోయి అందరూ కూడా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారి వివాహానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఖచ్చితంగా తొందరలోనే వివాహ విషయాల్లో మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విద్య పరంగా ఉత్తీర్ణత అనేది మీరు కోరుకున్న దానికంటే అధికంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగరీత్యా కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలం నుండి మీరు అధిక పని చేయడం కానీ లేకపోతే అధిక పని వేళలు ఉండటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాటికి తగిన ప్రతిఫలం అనేది లభించబోతుంది. పై స్థాయి అధికారులు కొంతమంది మార్పులు, అలానే కొంతమంది కొత్త వ్యక్తులు రావటం వారు మిమ్మల్ని మరింత ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆర్థిక వనరులు లేకపోవడం లేదా కుటుంబ పరిస్థితులు కానీ పర్మిషన్లు కానీ లేకపోవడం కారణంగా నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక అంశం గురించి నిర్ణయం తీసుకోవాలంటే మొదట మీలో మీరు ఆలోచించుకోండి. చాలా వరకు కూడా మీరు ఏవైతే అనుకుంటారో వాటిని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బయట వ్యక్తులు మీకు మంచి జరగాలని సలహా ఇచ్చినా కూడా అవి మీకు అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ అంత తప్పని పరిస్థితుల్లో సలహా కావాల్సినట్లయితే ఆ రంగానికి సంబంధించిన నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కానీ స్నేహితుల సలహాలు కానీ కుటుంబ సభ్యుల సలహాలు కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. ఆరోగ్యపరంగా ఈ మాసం గతంతో పోలిస్తే కొంచెం అభివృద్ధి అనేది ఆరోగ్యంలో ఉంటుంది. శారీరకంగా శక్తి పెరుగుతుంది. అలానే ఆహారపు అలవాట్లో మార్పు అనేది వస్తుంది. ఆరోగ్యంపై మీకు కొంచెం శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం కొంచెం ఒత్తిడి, ఎవరో తెలియని వ్యక్తుల గురించి ఆలోచించడం లేదా ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించడం మంచిది. స్త్రీలతో వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి. ఈ మాసం అంతా కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. ఉద్యోగ ప్రదేశంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ఎక్కడైనా కూడా స్త్రీ సంభాషణల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.